జై శ్రీమన్నారాయణ. అందరికీ ధనుర్మాస వ్రత ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. గోదాదేవి తిరుప్పావై అనే వ్రతాన్ని ఈ మాసంలో ఆ స్వామిని చేరుకోవటం కోసం అమ్మవారు చేస్తుంది. వ్రతాన్ని తిరుప్పావై అంటే తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతము. ఈ పవిత్రమైన వ్రతాన్ని గోదాదేవి ఆ శ్రీకృష్ణుణ్ణి పొందటం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. ఈ మార్గశిర మాసంలోనే ఎందుకు చేస్తుంది అంటే అమ్మవారి వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ మాసంలో నేను ఉంటాను అని చెప్తారు. అలానే ఈ మాసంలో సత్వగుణం అధికంగా ఉంటుంది. అందుకని అమ్మవారు ఈ మార్గశిర మాసాన్ని ఎంచుకుంటారు, ఇంకా తొందరగా స్వామిని చేరుకోవచ్చు అని చెప్పి. అలాగే అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో జన్మిస్తారు. అక్కడ ఉన్న వటపత్ర సాయినే శ్రీకృష్ణ పరమాత్ముడిగా భావించి తన చుట్టూతో ఉన్న స్నేహితులని గోపికలుగా భావించి అమ్మవారు ఈ వ్రతాన్ని చేస్తారు. మనం ఇవాళ మొదటి పాసురంలోకి వెళ్దాం. మార్గలి తింగల్ మది நிறைந்த நன்னாளால் நீராடப்போது வீர்போது மினோ நேரி ஜீர் சீர் மலகு மாயப்பாடி செல்வ சிறுமீர்கால் கூர்வேல் கொடந்த ஜிலன் நந்த கோபன் குமரன் ஏற அறந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நம்மக்கே பறை தருவான் పారోర్ పొగలప్పడందేలోరెంబావాయ్. మార్గశిర మాసం వచ్చింది. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటున్నారో అందరూ తలారా స్నానం చేసి అందరూ నాతో రండి. ఆ నందగోపుడు ఎప్పుడు చేతిలో బల్లం పట్టుకొని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మంచం దగ్గరే ఉంటాడంటండి. నందగోపుడు, అలాంటి నందగోపుడు పెద్ద పెద్ద కన్నులో కలిగినటువంటి యశోదమ్మ యొక్క కుమారుడైన శ్రీకృష్ణుణ్ణి పరై అనే వాయిద్యాన్ని మనం అందరం ధరించి ఆ స్వామిని చేరుకోవటం కోసం ప్రయత్నిద్దాము. పరై అనే వాయిద్యం అంటే ఇక్కడ మెడలో డోలు వేసుకొని, అంటే మన హృదయం మీదకి వస్తుంది ఆ డోలు. మనం చేతితో దాన్ని మోయించుకుంటూ ఆ నోటితో స్వామి యొక్క నామాన్ని కీర్తించుకుంటూ, అంటే మనస వాచ కర్మన ఆ స్వామిని చేరుకోవటానికి మనం ప్రయత్నిద్దాము. అందరూ రండి అని ఈ పాసురంలో అమ్మవారు చెప్తుంది మనకి. జై శ్రీమన్నారాయణ.